Hello everyone, welcome to the series of Indian economy. In this particular video, we are going to talk about most important topic regarding economy. So topic వచ్చేసరికి capital adequacy ratio. Most of the students నన్ను పర్సనల్గా రిక్వెస్ట్ చేశారు అండ్ ఈ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో కొంచెం కాంప్లెక్స్గానే ఉంటుంది. బట్ ట్రస్ట్ మీ, ఈ ఒక్క వీడియో చూస్తే ఈ పర్టికులర్ టాపిక్ మీకు 100% క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో క్యాపిటల్ అడిక్వసీ రేషియో కొంచెం కాంప్లెక్స్గానే ఉంటుంది. సో కాంఫరెన్స్గా మనం మాట్లాడుకుందాం, మీకు అర్థమయ్యేలాగా చెప్పే బాధ్యత నాది. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద సెషన్ దేర్ ఇస్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మనం ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ అయితే రావటం అనేది జరిగింది. ఏపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ రావటం అనేది జరిగింది విత్ 797 పోస్ట్స్. సో చాలా అంటే చాలా ఎక్కువ నెంబర్ అనమాట. సో ఇది చాలా అంటే చాలా వాల్యుబుల్ ఆపర్చునిటీ. సో ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోవద్దు. సో అందుకని చెప్పి మన ఇన్స్టిట్యూట్లో కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా అరౌండ్ 800+ హవర్స్తో ఈ పర్టికులర్ కోర్స్ అయితే డిజైన్ చేశాం. వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, పీడిఎఫ్ నోట్స్ ప్రతి చాప్టర్కి ప్రతి సబ్జెక్ట్కి. అండ్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్. సో ఏపీ జాగ్రఫీ అవ్వచ్చు, ఏపీ హిస్టరీ కానీ, ఏపీ ఎకానమీ కానీ. ఓకేనా? సో ఇటువంటి ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద స్పెషల్గా ఫోకస్ చేసి మంచి కంటెంట్ అయితే మీకు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లోనే టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. ఓకేనా? సో టెస్ట్ సిరీస్ కూడా దీంట్లోనే, మీరు సెపరేట్గా ఏం కట్టాల్సిన అవసరం లేదు, ఎక్కడ జాయిన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అండ్ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో సో మంచిగా డిజైన్ చేశాము. అండ్ లైఫ్ టైం యాక్సెస్తో ఈ కోర్స్ని మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకసారి కోర్స్ని పర్చేజ్ చేస్తే చాలు, మీకు లైఫ్ టైం యాక్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ కోర్స్ ఏదైతే ఉందో దీని యొక్క ఫీజు జస్ట్ 5,000 మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఫీజు మళ్ళీ రివైజ్ చేయబడుతుంది. ఫ్రమ్ 1st January నుంచి ఈ పర్టికులర్ ఏపీఎస్సీ గ్రూప్ 2 కోర్స్ వచ్చేసరికి 8,000కి వెళ్తుంది. సో ఓకేనా? సో 1st January ముందే జాయిన్ అవ్వండి, ఎందుకంటే ఎక్కువ టైం లేదు. సో కంటెంట్ అనేది ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. సో మీరు జస్ట్ జాయిన్ అయ్యి క్లాసెస్ వినటం మాత్రమే లేట్ అనమాట. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, 6305955532. నౌ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. వెల్కమ్ టు సారం సంపత్రావు ఎడ్యుకేషన్. దిస్ ఇస్ వెంకట్. సో మన టాపిక్ వచ్చేసరికి క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో. అసలు దీని సంగతి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఒకసారి ఈ వర్డ్స్ని చూడండి. ఎడిక్వసీ అంటే ఏంటి? వీ హ్యావ్ టు మెయింటైన్ ఎడిక్వేట్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్. ఏంటిదమ్మా? వీ హ్యావ్ టు మెయింటైన్ ఎడిక్వేట్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్. సార్ దేనికి ఎడిక్వేట్ అమౌంట్? దేనికి మనం బ్యాలెన్స్ చేస్తున్నాము అంటే, సో ఎడిక్వేట్ అమౌంట్ ఆఫ్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్. సో రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఎంతైతే ఉన్నాయో దానికి ఒక సర్టెన్ పర్సంటేజ్ ఎడిక్వేట్ అమౌంట్గా మనం క్యాపిటల్ని మెయింటైన్ చేయాలి అని చెప్పి ఈ కాన్సెప్ట్ మాట్లాడుతుంది అనమాట. సో దీన్నే మనం క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో అంటాం. అండ్ క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో అని చెప్పి కూడా పిలుస్తాం, సిరార్. ఓకేనా? సో సిఏఆర్ అన్న సిరార్ అన్న రెండు ఒకటే. క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో ఆర్ క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో. అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారు? అసలు ఈ రేషియోని ఎందుకు తీసుకొచ్చారు? వై షుడ్ వి మెయింటైన్ బ్యాంక్స్ క్యాపిటల్ ఇన్ ద రేషియో టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్? సో ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే, టు సేఫ్ గార్డ్ డిపాజిటర్స్. సో డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోకుండా, అండ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది కొలాప్స్ అయిపోకుండా, సో బ్యాంకింగ్ సిస్టమ్ మీద ప్రజలకు ఉన్న ట్రస్ట్ని పోగొట్టకుండా ఉండటం కోసం, ఫినాన్షియల్ సిస్టమ్ స్టెబిలిటీగా ఉండటం కోసం ఈ క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో ఒక చిన్న స్టోరీ మనం మాట్లాడుకుందాం. సో ఒక పర్సన్ ఉన్నాడు, ఇతను బ్యాంక్ పెట్టాడు. ఓకేనా? ఇతను బ్యాంక్ పెట్టాడు, బాగానే ఉంది. సో ఇతను ఏం చేస్తున్నాడంటే, ఇతను కొంతమంది దగ్గర నుంచి డిపాజిట్స్ని కలెక్ట్ చేస్తున్నాడు. కలెక్ట్ చేసిన డబ్బులు తీసుకెళ్ళి లోన్స్ ఇచ్చేస్తున్నాడు. సో ఇక్కడ ఏం జరిగింది? ఇతని యొక్క అమౌంట్ ఏమీ పెట్టుబడిగా పెట్టలేదు, క్యాపిటల్ ఏమి తన సొంత డబ్బుల్ని పెట్టలేదన్నమాట. ఇప్పుడు నేనే ఉన్నాను, సో మీరు నాకు డబ్బులు ఇస్తున్నారు. ఓకేనా? నేను ఎటువంటి క్యాపిటల్ పెట్టలేదు, ఏమీ చేయలేదు, ఇన్వెస్ట్మెంట్ నేనేం చేయలే. జస్ట్ మీ దగ్గర నుంచి నేను డబ్బులు కలెక్ట్ చేస్తున్నా. సో ఇష్టం వచ్చిన వాడికి లోన్స్ ఇచ్చేస్తున్నా. సో వాడు తిరిగి కడతాడా లేదా, సో వాడికి ఆ కెపాసిటీ ఉందా లేదా, వాడి ప్రొఫైల్ ఏంటి, వాడు ఏమైనా జాబ్ చేస్తున్నాడా లేదా, ఓకేనా, వాడికి ఏదైనా బ్యాడ్ హిస్టరీ ఉందా ఇన్ టర్మ్స్ ఆఫ్ లోన్స్, ఇవి నేనేం చెక్ చేయట్లా. ఈవెన్ కొలాటరల్ కూడా నేనేం తీసుకోలేదు, ఎందుకంటే నాకేం నొప్పి లేదు, ఎందుకంటే నా డబ్బులు కాదు కాబట్టి. ఓకేనా? ఓపెన్గా స్పీకింగ్. సో నా డబ్బులు కాదు కాబట్టి నేను అంత పెద్దగా ఇబ్బంది పడను, వాడు కట్టకపోయినా సరే. సింపుల్గా దివాలా తీసేస్తా, డిఫాల్ట్ అయిపోతుంది నా బ్యాంక్. అప్పుడు మీరే నష్టపోతారు, ఎందుకంటే డబ్బులు మీవే కాబట్టి.
నాది ఎటువంటి ఒక్క రూపాయి కూడా లేదు కాబట్టి. అదే ఒకవేళ ఈ ఎంటైర్ ప్రాసెస్లో నా మనీ కూడా ఉంటే, మీరిచ్చిన 100 కోట్లతో పాటు నాయి కూడా ఒక 10 కోట్లు కలిపి మొత్తం 110 కోట్లు ఇలా లోన్స్లోనో లేకపోతే వేరే చోట ఇన్వెస్ట్మెంట్లోనో లేకపోతే సమ్ రిజర్వ్స్ లాగా పక్కన మెయింటైన్ చేయటమో ఇటువంటి చేసినప్పుడు నేనేం చేస్తానంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తా. ఎందుకంటే నా 10 కోట్లు కూడా ఉన్నాయి కాబట్టి. సో ఖచ్చితంగా ప్రాఫిట్స్ రావాలి, ఖచ్చితంగా బయటకి ఇచ్చిన ప్రతి లోను తిరిగి కలెక్ట్ చేసేలాగా ఉండాలి. అంటే ఏం చేస్తాను, వాడి ప్రొఫైల్ నేను చెక్ చేస్తాను, వాడు తిరిగి రీపే చేసే కండిషన్ ఉందా లేదా, వాడు ఏదైనా జాబ్ చేస్తున్నాడా లేదా, లేకపోతే కొలాటరల్ తీసుకోవటం ఏదో ఒకటి. ఇప్పుడు నేను జాగ్రత్త పడతాను, ఎందుకంటే నా డబ్బులు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి. అంటే నా జోబిలో నుంచి సొంత డబ్బులు తీసి క్యాపిటల్గా పెడుతున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఒలి దగ్గర పెట్టుకొని మీరు నాకు ఇచ్చిన డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరికి పడితే వాడికి ఇవ్వకుండా, ఎక్కువగా రిస్కీ లోన్స్ చేయకుండా మంచి లోన్స్ ఇవ్వటం, అంటే క్రెడిట్ వర్తి పర్సన్స్కి ఇవ్వటం, లేదా మంచి గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం, ఇటువంటివి చేస్తూ ఉంటాను. అర్థమైందా? సో అందుకు తీసుకొచ్చారనమాట క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో. ఓకేనా? రైట్. సో మీరు కానీ కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మీకు ఒక న్యూస్ కనిపించే ఉంటుంది. ఏంటిదా న్యూస్ అంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది రీసెంట్గా రిస్క్ వెయిట్స్ని పెంచింది. పర్సనల్ లోన్స్ మీద, క్రెడిట్ కార్డ్ లోన్స్ మీద రిస్క్ వెయిట్స్ని పెంచింది అని చెప్పి న్యూస్లో మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు. సార్ రిస్క్ వెయిట్స్ అంటే ఏంటి? కాసేపు ఆగండి, మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. అసలు ఎందుకు రిస్క్ వెయిట్స్ని పెంచింది ఇది మనం తెలుసుకుందాం. సో ఈ మంత్ ఆగస్ట్ 2023 డేటా ప్రకారం మానిటరింగ్ చేస్తే, చెక్ చేస్తే ఏమని తెలిసిందంటే, మన ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నీ ఇండస్ట్రియల్ లోన్స్ ఇస్తూ ఉంటుంది. ఓకే, సో కొన్ని బ్యాంక్స్ ఇండస్ట్రీస్కి కూడా లోన్స్ ఇస్తూ ఉంటుంది. సో ఇలా ఇచ్చిన ఇండస్ట్రియల్ లోన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో గ్రోత్ జస్ట్ 6% మాత్రమే కనిపించింది. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సో ఇవే బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా మొత్తంలో వీళ్ళు ఇచ్చిన రిటైల్ లోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 18% పెరిగాయి. ఇండస్ట్రియల్ లోన్స్ కేవలం 6% మాత్రమే పెరిగాయి, రిటైల్ లోన్స్ మాత్రం 18% పెరిగాయి. వీటితో పాటు క్రెడిట్ కార్డ్ లోన్స్ ఇవి 30% ఇంక్రీజ్ అయ్యింది. చూసారా? ఏవైతే ఇంక్రీజ్ అవ్వకూడదో అవి ఎక్కువగా అవుతున్నాయి, ఏవైతే ఇంక్రీజ్ అవ్వాలో అవి నార్మల్గా వెళ్తున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీస్కి లోన్స్ ఇచ్చామనుకోండి, వాడు కొత్తగా ఎక్స్పాన్షన్ చేస్తూ ఉంటాడు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరిగే ఛాన్స్ ఉంది, లేదా వాడి యొక్క ప్రొడక్షన్ యాక్టివిటీ పెరుగుతుంది. సో ప్రొడక్షన్ పెరిగితే ఇన్కమ్ పెరిగే ఛాన్స్ ఉంది, జీడిపి పెరిగే ఛాన్స్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలా చాలా పాజిటివ్ ఇంపాక్ట్స్ అక్కడ ఉన్నాయి. బట్ క్రెడిట్ కార్డ్ లోన్స్, ఈ పర్సనల్ లోన్స్ ఇవేంటంటే కొలాటరల్ లేకుండా ఇచ్చేస్తున్నారు అనమాట చాలా బ్యాంక్స్. ఇప్పుడు మీరు కానీ గమనిస్తే కొన్ని యాప్స్ ఉంటాయి మీ మొబైల్లో కూడా, ఎంపాకెట్, క్రెడిట్ బి, ఇంకెలా చిన్న యాప్స్ ఉంటాయి. అవేంటంటే మీకు ఈజీగా వెంటనే ఎటువంటి ఎక్కువ ప్రాసెస్ లేకుండా జస్ట్ పాన్ కార్డ్ తీసేసుకొని 10,000 20,000 ఇలా ఇచ్చేస్తాయి అనమాట లోన్స్. బట్ దయచేసి అటువంటి వాటి మీద మీరు లోన్స్ తీసుకోవద్దు, ఎందుకంటే మీకు తెలియకుండానే చాలా హెవీ ఇంట్రెస్ట్ రేట్లు వాళ్ళు ఛార్జ్ చేస్తారు. మీకు తెలియకుండా 36% మీ దగ్గర నుంచి వాళ్ళు కలెక్ట్ చేస్తారు. 36% చాలా ఎక్కువ. అది మీకు తెలియదు వాడు కలెక్ట్ చేస్తున్నట్టు, బట్ వాడు కలెక్ట్ చేసేస్తాడు. మీరు ఒక 10,000కి తీసుకుంటే వాడి దగ్గర నుంచి లోను, వాడు మీకు జస్ట్ 9,700 9,800 ఇస్తాడు. 10,000 ఇవ్వడు, అక్కడే కటింగ్ చేస్తాడు. తర్వాత మళ్ళీ ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ పడుతూనే ఉంటుంది. సో వద్దు, అటువంటి చేయమాకండి. సో ఎకానమీ క్లాసెస్ ఫాలో అవ్వండి. ఇటువంటి ఫైనాన్షియల్ లిటరసీ కూడా అందరికీ మనం స్ప్రెడ్ చేద్దాం. ఓకే, సో కమ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. సో ఇలా ఇండస్ట్రియల్ లోన్స్ ఏమో చాలా తక్కువగా గ్రో అవుతూ ఉన్నాయి. ఈ రిటైల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్, అంటే కొలాటరల్ లేకుండా బయటకి ఇచ్చే లోన్స్ బాగా పెరిగిపోతున్నాయి. సో ఎప్పుడైతే బ్యాంక్ ఇలా రిస్కీ లోన్స్ని బాగా పెంచుకుంటూ వెళ్తుందో, నథింగ్ బట్ కొలాటరల్ లేకుండా అందరికీ లోన్స్ ఇచ్చేస్తూ వెళ్తుందో, దెర్ ఈజ్ ఎ కండిషన్ ఆఫ్ డిఫాల్ట్. ఎందుకంటే కొలాటరల్ లేకుండా ఒకటి లోన్ ఇచ్చామనుకోండి, వాడు కట్టకపోతే ఏంటి పరిస్థితి? అవునా? సో అదేమవుతుంది? ఎన్పిఏగా మారిపోతుంది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ లాగా మారిపోతుంది. సో ఇంకో సైడ్ నీకు డిపాజిటర్ ఒకటి ఇచ్చి వెళ్ళాడు, వాడికి టెన్యూర్ అయిపోయింది, వాడు వచ్చి నేను డబ్బులు అడుగుతున్నాడు, నువ్వేం బయటకు ఇచ్చిన లోన్స్ అన్ని ఎన్పిఏగా మారిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేస్తావు? దివాలా తీస్తావు, అయిపోయింది, కథం. సో డిపాజిటర్స్ అందరూ నష్టపోతారు. నీ బ్యాంక్ మళ్ళీ లిక్విడేట్ చేసి వచ్చిన సమ్ అమౌంట్ తీసుకెళ్ళి డిపాజిటర్స్కి ఇచ్చి, ఈ ప్రాసెస్ అంతా ఎందుకు? ప్రజలకి ఇంకా బ్యాంకింగ్ సిస్టమ్ మీద నమ్మకం పోతుంది, ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది ఇంకా పోతుంది.
సో అందుకని చెప్పి ఇట్టా జరగకుండా ఉండాలి అంటే, ఇలా ఇష్టం వచ్చినట్టు కొలాటరల్ లేకుండా లోన్స్ ఇవ్వాలి అంటే, సో ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి రిస్క్ వెయిట్స్ని ఇంక్రీజ్ చేసిందనమాట ఆర్బీఐ. కొలాటరల్ లేని లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటి మీద రిస్క్ వెయిట్స్ని పెంచింది. సార్ రిస్క్ వెయిట్స్ పెంచితే ఏమవుతుంది, అది కూడా మనం మాట్లాడదాం. సో క్వశ్చన్స్ ఇలాగే వస్తాయి. రిస్క్ పెరిగితే రిస్క్ వెయిట్ పెరుగుతుంది. రిస్క్ వెయిట్ పెరిగితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి. సో ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే మీరు లోన్స్ తీసుకుంటారా, తీసుకోరు. సో అలా ఈ కొలాటరల్ లేకుండా ఉన్న డేంజర్ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్బీఐ కంట్రోల్ చేస్తుందన్నమాట. ఓకేనా? సో లింక్ గుర్తుపెట్టుకోండి. రిస్క్ పెరిగితే రిస్క్ వెయిట్ పెరుగుతుంది. రిస్క్ వెయిట్ పెరిగితే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఎడిషనల్గా రిస్క్ వెయిట్ పెంచింది అనుకోండి ఆర్బీఐ, ఖచ్చితంగా బ్యాంక్స్ ఏం చేయాలి, ఎడిషనల్గా క్యాపిటల్ ఎక్కువగా తీసుకొచ్చి పెట్టాలి. సో ఎక్కువ క్యాపిటల్ తీసుకొచ్చి పెడుతుంది కాబట్టి వాడు ఏం చేస్తాడు, ఇంకా వడ్డీలు పెంచుతాడు. వడ్డీలు పెంచితే నువ్వు తీసుకుంటావా లోన్స్, తీసుకో, తగ్గిస్తావు. బాబు వడ్డీలు ఎక్కువ ఉన్నాయి, సో వడ్డీ రేట్లు తగ్గాక తీసుకుందాంలే, ఇప్పుడు ఎందుకు అంత అని చెప్పి నువ్వు ఆగిపోతావు. సో ఇలా ఈ లోన్స్ని కంట్రోల్ చేయాలి. క్రెడిట్ కార్డ్ లోన్స్ కంట్రోల్ చేయాలి. పర్సనల్ లోన్స్ ఇష్టం వచ్చినట్టు తీసేసుకుంటున్నారు, అది కంట్రోల్ చేయాలి. కొలాటరల్ లేకుండా లోన్స్ బ్యాంక్స్ ఇచ్చేస్తుంది, వీటిని కంట్రోల్ చేయాలి అని చెప్పి ఆర్బీఐ రిస్క్ వెయిట్స్ని పెంచింది. అర్థమవుతుంది, ఇంకా అర్థమవుతుంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అర్థమవుతుంది. సో ఒకటొకటి మీ మైండ్లోకి ఎక్కిస్తున్నా, సో జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో ఎక్కడి వరకు క్లియర్ కదా? రైట్. సో ఒకసారి మనం ఫార్ములా చూద్దాం. ఫార్ములా ఫర్ క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో ఆర్ క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో. సో ఫార్ములా వచ్చేసరికి టైర్ 1 క్యాపిటల్ ప్లస్ టైర్ 2 క్యాపిటల్. టైర్ 1 క్యాపిటల్ ప్లస్ టైర్ 2 క్యాపిటల్ డివైడెడ్ బై రిస్క్ వెయిటెడ్ అసెట్స్. సో ఒక్కొక్క టర్మ్ నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో రిస్క్ వెయిటెడ్ అసెట్స్ దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఒక కండిషన్ తీసుకుందాం. ఇక్కడ బ్యాంక్ ఉందనుకోండి. బ్యాంక్ ఏం చేసిందంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఓకేనా? సమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసింది. వేటి మీద? గవర్నమెంట్ సెక్యూరిటీ మీద. పాయింట్ నెంబర్ 1. ఇదే బ్యాంక్ ఏం చేసిందంటే పర్సనల్ లోన్స్ ఇచ్చింది. బయటికి పర్సనల్ లోన్స్ ఇచ్చింది. పాయింట్ నెంబర్ 1. ఇదే బ్యాంక్ ఏం చేసిందంటే కార్పొరేట్ బాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసింది. కార్పొరేట్ బాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసింది అండ్ పర్సనల్ లోన్స్ ఇచ్చిందనమాట. ఇవి 3 బ్యాంక్కి అసెట్సే. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఈ 3 బ్యాంక్కి అసెట్సే. అంతే కదా? బ్యాంక్ పర్స్పెక్టివ్లో అసెట్ అంటే ఏంటి? బయటకి ఇచ్చిన లోన్స్ కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద ఇన్వెస్ట్మెంట్ కానీ, కార్పొరేట్ బాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ని మనం అసెట్స్ అంటాం. ఎందుకంటే వాటి మీద ప్రాఫిట్స్ అనేది వస్తాయి. ఎందుకంటే గవర్నమెంట్ సెక్యూరిటీ మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత మనం గవర్నమెంట్ని అడిగితే ఏం చేస్తుంది, చక్కగా ప్రాఫిట్ని ఎడిషనల్గా ఇంట్రెస్ట్ని యాడ్ చేసి ఇస్తుంది. పర్సనల్ లోన్స్ మీద సో లోన్స్ బయటకి ఎందుకు ఇస్తారు, సో ఇంట్రెస్ట్ రేట్ యాడ్ చేసి కస్టమర్ ఇవ్వాలి కదా ఖచ్చితంగా బ్యాంక్కి. సో అలా బ్యాంక్కి ఇలా ప్రాఫిట్స్ వస్తాయి. సో అందుకని వీటిని అసెట్స్ అని చెప్పి మనం పిలుస్తాం. ఇక్కడ మీరు కానీ గమనిస్తే కొన్ని అసెట్స్కి రిస్క్ ఎక్కువగా ఉంది, కొన్ని అసెట్స్కి రిస్క్ తక్కువగా ఉంది. మీరు కామన్ సెన్స్తో చెప్పండి, ఈ 3 కండిషన్స్లో దేనికి రిస్క్ తక్కువ, దేనికి అసెట్ షూరిటీ ఉంటుంది అని చెప్పి అడగండి. మీరేం చెప్తారు ఆన్సర్? గవర్నమెంట్ సెక్యూరిటీ. అవునా? సో గవర్నమెంట్ సెక్యూరిటీ ఖచ్చితంగా గవర్నమెంట్ బ్యాకింగ్ కాబట్టి మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా అది ఎక్కొట్టే ఛాన్సే లేదు. సో టైం పీరియడ్ అయిపోగానే మనకి తిరిగి ఇచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేస్తాం, ఫిగర్ అవుట్ చేస్తాం. సో ఉన్న అసెట్స్లో గవర్నమెంట్ సెక్యూరిటీకి రిస్క్ తక్కువ. నెక్స్ట్ పర్సనల్ లోన్స్, దీనికి రిస్క్ ఉంటుంది. కార్పొరేట్ బాండ్స్, దీనికి కూడా రిస్క్ ఉంటుంది. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ఏం చేస్తాం, వాడి కంపెనీ లిక్విడేషన్ చేసి అదంతా అయ్యి సో వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని షేర్ హోల్డర్స్ పంచుకుంటారు. అండ్ తర్వాత ఈ బాండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం. సో ఇదంతా చాలా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అవునా? సో ఎక్కడైతే రిస్క్ ఎక్కువగా ఉంటుందో అక్కడ వెయిటేజ్ ఇవ్వటం స్టార్ట్ చేస్తారు. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్లో రిస్క్ చాలా తక్కువ కదా, సో 0% రిస్క్. పర్సనల్ లోన్స్లో కొంచెం రిస్క్ ఎక్కువగానే ఉంటుంది. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 10% రిస్క్ వెయిట్ అయ్యి. కార్పొరేట్ బాండ్స్లో కూడా రిస్క్ ఉంటుంది. సో దీనికి కూడా 15% రిస్క్ అయ్యి. సో ఇలా రిస్క్ని బేస్ చేసుకొని వెయిటేజ్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. సో అది ప్రతి అసెట్ రిస్క్ లేకుండా ఉండదు, ప్రతి అసెట్ సేమ్ రిస్క్తో కూడా ఉండదు. కొన్ని అసెట్స్ రిస్క్ ఫ్రీగా ఉంటాయి, కొన్ని అసెట్స్ రిస్క్తో కూడినవి కూడా ఉంటాయి అన్నమాట.
సో గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది సో ఎటువంటి రిస్క్ ఉండదు కాబట్టి వాటికి రిస్క్ వెయిటేజ్ అనేది ఉండదు. సో పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్ కానీ, కార్పొరేట్ బాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ కానీ వీటి మీద ఏంటంటే చాలా ఎక్కువగా రిస్క్ అనేది ఉంటుంది. సో అందుకని వాటిని మెన్షన్ చేయడానికే ఇటువంటి రిస్కీ అసెట్స్కి వెయిటేజ్ అనేది ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అర్థమైంది కదా, రైట్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఎప్పుడైతే రిస్క్ అనేది పెరుగుతుందో ఆటోమేటిక్గా బ్యాంక్ యొక్క రిస్క్ వెయిటెడ్ అసెట్స్ కూడా పెరుగుతాయి. సో ఒక ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం. లెట్స్ టాక్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఫర్ సపోజ్ బ్యాంకు బయటకు ఇచ్చిన లోన్స్ మొత్తంలో 100 crores రిస్క్ వెయిటెడ్ అసెట్స్గా మారాయి. బయటకు ఒక 1000 crores ఇచ్చింది, లేకపోతే 1500 crores బయటకు లోన్స్, ఇన్వెస్ట్మెంట్ అన్నీ ఉన్నాయనుకోండి. వాటిలో మనం క్యాలిక్యులేట్ చేస్తే రిస్క్ ఉన్న అసెట్స్ 100 crores వచ్చాయి. సో దీంట్లో ఆర్బీఐ ఒక సర్టెన్ పర్సంటేజ్ క్యాపిటల్ లాగా మెయింటైన్ చేయమని చెప్పి గైడ్లైన్స్ ఇచ్చింది. అకార్డింగ్ టు బేసిల్ 3 norms ఇట్ వాజ్ 8%. బట్ ఆర్బీఐ ఏం చెప్పిందంటే లెట్స్ మెయింటైన్ 9% మెయింటైన్ చేయండి. అంటే 100 crores రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అయితే దాంట్లో 9% అంటే ఎంత, 9 crores. అంటే ఇక్కడ ఏం చేయాలి, ఈ బ్యాంక్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఓన్ క్యాపిటల్, వాళ్ళ సొంత డబ్బులు ఎంత ఉండాలి, 9 కోట్లు ఉండాలి. అదే ఒకవేళ ఈ రిస్క్ అసెట్స్ పెరిగిపోయాయి, రిస్క్ బాగా పెరిగిపోయింది, సో బయటకి ఇచ్చినవి ఇష్టం వచ్చినట్టు కార్పొరేట్ బాండ్స్ మీద లేకపోతే కొలాటరల్ ఫ్రీ లోన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింది. సో 100 crores కాకుండా 200 crores ఇప్పుడు రిస్కీ అసెట్స్ అయ్యాయి. సో ఇప్పుడు 200 crores అంటే దీంట్లో 9% ఎంత, 18 crores. సో ఇప్పుడు ఓనర్స్ కానీ ప్రమోటర్స్ కానీ ఏం చేయాలి, వాళ్ళ సొంత డబ్బులు 18 కోట్లు మెయింటైన్ చేయాలి. ఇంకో బ్యాంక్ ఉంది, ఇది ఇంకా వర్స్ట్. సో అసలు గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ లేకుండా అన్ని కొలాటరల్ ఫ్రీ లోన్స్ ఇచ్చేయటం, లేకపోతే క్రెడిట్ కార్డ్ లోన్స్ ఇచ్చేయటం, ఎటువంటి ప్రొఫైల్ చెకింగ్ లేకుండా విజయమాల్య లాంటి క్యాండిడేట్స్కి లోన్స్ ఇచ్చేయటం. సో ఇలా చేసేసరికి ఈ బ్యాంకుకి సంబంధించిన ఈ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ 300 కోట్లు వచ్చిందనుకోండి. సో దీంట్లో 9% ఎంత, 27 crores ఇప్పుడు వాళ్ళు మెయింటైన్ చేయాలి వాళ్ళ సొంత డబ్బులు. చూసారా, నువ్వు బయటికి ఇచ్చే అసెట్స్ రిస్కీగా మారిపోతే రిస్క్ వెయిట్ అనేది పెరిగిపోతుంది. సో రిస్క్ వెయిటెడ్ అసెట్స్ పెరిగిపోతాయి. సో ఆటోమేటిక్గా నువ్వు ఇప్పుడు ఎక్కువగా క్యాపిటల్ మెయింటైన్ చేయాలి. ఇది పాయింట్ అనమాట. సార్ మరి క్యాపిటల్ని ఏ రూపంలో మెయింటైన్ చేయాలి అంటే ఇక్కడ అదే ఫార్ములా చెప్పాను కదా. సో Tier 1 క్యాపిటల్ అండ్ Tier 2 క్యాపిటల్. సో ఈ రెండిట్లో దేంట్లోనే మెయింటైన్ చేయొచ్చు, బట్ దీంట్లో కూడా రెస్ట్రిక్షన్స్ అనేది ఉంటాయి. సో సమ్ పర్సంటేజ్ ఉంటుంది, అది కూడా చెప్తాను. సో వెయిట్ చేయండి. సో లెట్స్ డిస్కస్ అబౌట్ Tier 1 క్యాపిటల్ అండ్ Tier 2 క్యాపిటల్. Tier 1 క్యాపిటల్. సో Tier 1 క్యాపిటల్ని మనం గోయింగ్ కన్సర్న్ క్యాపిటల్ అని చెప్పి పిలుస్తాం. వి కాల్ ఇట్ యాజ్ గోయింగ్ కన్సర్న్ క్యాపిటల్. అంటే ఏంటంటే ఫర్ సపోజ్ నాకు ఒక బిజినెస్ ఉంది, నాకు ఒక వ్యాపారం ఉంది, ఒక గ్రాసరీ స్టోర్. సో నేను గ్రాసరీ స్టోర్ పెట్టాను, ఓకే. సో గ్రాసరీ స్టోర్లో కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చాను, అన్ని ఐటమ్స్ పెట్టాను, బాగానే ఉంది. మంచిగా షాప్ తీసుకున్నా, అన్ని ఐటమ్స్ పెట్టా, వర్క్ అవుతుంది, బాగుంది. బట్ ఏం జరిగిందంటే కస్టమర్స్ రావట్లేదు. కస్టమర్స్ నేను పెట్టాను, చూశాను, ఒక 1 month దాకా ఎవరు రాలేదు. సో కస్టమర్స్ రాకపోతే సేల్స్ జరగకపోతే ఐటమ్స్ సేల్ అవ్వకపోతే నాకు ఇన్కమ్ రాదు. సో నా పరిస్థితి ఏంటి? సో ఇప్పుడు నేనేం చేస్తాను, నాకు ఏదైనా సరే పక్కన ఏదైనా అమౌంట్ సేఫ్ సైడ్గా పక్కన ఏదైనా సేవింగ్స్లో పెట్టుకొని ఉంటే సో వాటిని తీసి యూజ్ చేసుకుంటా 1 month వరకు. నెక్స్ట్ 2nd month చూసా, ఎవరూ రాలేదు, ఎవరు కొంట్లా, బిజినెస్ అసలు సాగట్లా, సేల్స్ సరిగ్గా లేవు. సో మళ్ళీ లాస్, నెక్స్ట్ మంత్ కూడా లాస్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఓకే సేవింగ్స్గా దాచిన మనీనే నేను నాకు ఆ షాపు ఎలక్ట్రిసిటీ బిల్కో లేకపోతే రెంట్కో, ఆ షాపు రెంట్కి కానీ మళ్ళీ పాడైపోయిన గ్రాసరీస్ని పక్కన పడేసి మళ్ళీ కొత్తవి తీసుకొచ్చి మళ్ళీ ఫిల్ చేసి ఇలా చేస్తూ ఉంటాను. మళ్ళీ 3rd month అలాగే జరిగింది. సో ఇక్కడ నేనేం చేశాను, బిజినెస్ని క్లోజ్ చేశానా, నేను నా గ్రాసరీ షాప్ని క్లోజ్ చేశానంటే లేదు, నేను ఇంకా నా బిజినెస్ని నేను క్లోజ్ చేయలేదు. సో బిజినెస్ని క్లోజ్ చేయకుండా నాకు పక్కన ఉన్న క్యాపిటల్ ఏదైతే ఉందో దాని మీద నేను కానీ సర్వైవ్ అయితే దాన్ని మనం Tier 1 క్యాపిటల్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ Tier 1 క్యాపిటల్ ఏదైతే ఉందో ఇట్ కెన్ అబ్జార్బ్ లాసెస్. వితౌట్ ద బ్యాంక్ హ్యావింగ్ టు క్లోజ్ ఇట్స్ ఆపరేషన్.
ఓకేనా. సో లాసెస్ వచ్చాయని చెప్పి మనం బ్యాంక్ని వెంటనే క్లోజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇలా టైర్ 1 క్యాపిటల్లో మనం ఏదైతే అమౌంట్ని పక్కన పెట్టామో, ఏవైతే రిజర్వ్స్ని పక్కన పెట్టామో, సో జనరల్గా టైర్ 1 క్యాపిటల్ మనకేముంటుందంటే షేర్ హోల్డర్స్ యొక్క ఈక్విటీ ఉంటుంది. షేర్ హోల్డర్స్ యొక్క ఈక్విటీ ఉంటుంది. సో వాటిని తీసి యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. ఓకేనా. అంటే లాసెస్లో నుంచి మనం మరీ బిజినెస్ని క్లోజ్ చేసేసుకోకుండా కొంతకాలం సర్వైవ్ అవటం కోసం. ఓకేనా. సో ఇది టైర్ 1 క్యాపిటల్ అనమాట. ఇట్ ఈస్ ఎ ఫస్ట్ లేయర్. సో బ్యాంక్ ఉంది, లాసెస్లో మెయింటైన్ చేస్తుంది, ప్రాఫిట్స్ ఏం రావట్లేదు. సో వెంటనే దివాలా తీసేయకూడదు, ఎందుకంటే డిపాజిటర్స్ నష్టపోతారు కాబట్టి. సో కొంతకాలం సర్వైవ్ అవటం కోసం ఇలా షేర్ హోల్డర్స్ ఈక్విటీ పక్కన అమౌంట్ ఏదైతే ఉందో, డిస్క్లోజ్డ్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేస్తూ ఉంటుంది. సో ఇలా టెంపరీగా వచ్చిన లాసెస్ నుంచి బ్యాంకు ఆపరేషన్ని క్లోజ్ చేయకుండా సర్వైవ్ అవటం కోసం వీటిని అబ్జర్వ్ చేసే క్యాపిటల్ని టైర్ 1 క్యాపిటల్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా. సో టైర్ 1 క్యాపిటల్ ఏదైతే ఉందో ఇట్ కెన్ అబ్జర్వ్ లాసెస్ వితౌట్ ద బ్యాంక్ హ్యావింగ్ టు సీజ్ ఇట్స్ ఆపరేషన్స్. ఓకేనా. సో బ్యాంకు లాసెస్లో వచ్చినంత మాత్రాన వెంటనే దాని యొక్క బిజినెస్ని వైండప్ చేయకుండా ఈ టైర్ 1 క్యాపిటల్లో పక్కన పెట్టిన రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని ఈ లాసెస్ నుంచి బయటపడవచ్చు, కొంతకాలం సర్వైవ్ అవ్వచ్చు. ఓకేనా. సో అందుకనే గోయింగ్ కన్సర్న్, ఇక్కడ కన్సర్న్ అంటే ఫర్మ్ వస్తుంది అనమాట. ఫర్మ్ కానీ బ్యాంక్ కానీ ఒక ఇన్స్టిట్యూషన్ కానీ వస్తుంది. సో ఆ ఇన్స్టిట్యూషను ఇంకా క్లోజ్ చేయకుండా, క్లోజ్ చేయాల్సిన అవసరం లేకుండా, సో తన యొక్క ఆపరేషన్స్ని మొత్తాన్ని క్లోజ్ చేయకుండా కొంతకాలం ఈ ఉన్న క్యాపిటల్ని యూజ్ చేసుకొని తన యొక్క బిజినెస్ని గోయింగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఇదే జరుగుతుంది. ఒక 1 or 2 months శాలరీ పడలేదు అనుకోండి. ఓకేనా. 1 or 2 months శాలరీ పడకపోతే ఏం చేస్తాం? మనం యాక్చువల్గా ఎప్పుడైతే శాలరీ వస్తుందో దాంట్లో సమ్ అమౌంట్ తీసి సేవింగ్స్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ సేవింగ్స్ని ఇటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. అంతేగాని రోడ్డు మీద పడిపోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో వెంటనే, ఎందుకంటే 2 months కాబట్టి, సో ఆల్రెడీ మనం కొంచెం సేవింగ్స్ చేసి పక్కన పెట్టాం కాబట్టి, సో పిల్లల స్కూల్ ఫీజులు కానీ, హాస్పిటల్ ఖర్చులు కానీ, ఇవన్నీ మనం ఎక్స్ట్రీమ్ కండిషన్లో వెళ్లకుండా ఉండాలి అంటే సో ఇటువంటి మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా సో ఇటువంటి లాసెస్ ఏవైతే ఉన్నాయో, టెంపరీ లాసెస్ ఏవైతే ఉన్నాయో, సో వాటిని తట్టుకోవాలి అంటే ఇలా క్యాపిటల్ని మెయింటైన్ చేయాలి. సో ఇది టైర్ 1 క్యాపిటల్. ఫస్ట్ వీటిని యూజ్ చేస్తారు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టైర్ 2 క్యాపిటల్. సో టైర్ 2 క్యాపిటల్ని మనం ఏం చెప్పి పిలుస్తామంటే వి కాల్ ఇట్ యాజ్ గాన్ కన్సర్న్ క్యాపిటల్. సో ఉన్న టైర్ 1 క్యాపిటల్ మొత్తాన్ని తీసాను, యూజ్ చేశాను, బట్ స్టిల్ నాకు ఇంకా బిజినెస్ రన్ అవట్లా, నా గ్రాసరీ స్టోర్కి ఎవడు రావట్లా. సో ఇక నేను తట్టుకోలేకపోతున్నా, ఉన్న టైర్ 1 క్యాపిటల్ కూడా ఎగ్జాస్ట్ అయిపోయింది. ఇక నేను ఏం చేస్తాను, నా బిజినెస్ని వైండప్ చేసేస్తాను, నథింగ్ బట్ క్లోజ్ చేసేస్తాను అనమాట. సో ఇలాగే బ్యాంక్స్ కూడా విపరీతమైన లాసెస్లోకి వెళ్ళిపోతే, ఓకేనా, విపరీతమైన లాసెస్లోకి వెళ్ళిపోతే ఆల్రెడీ ఉన్న టైర్ 1 క్యాపిటల్ కూడా ఎగ్జాస్ట్ అయిపోయి, సో ఇంకా రికవర్ అయ్యే కండిషన్ లేనప్పుడు ఇంకేం చేస్తుంది, బ్యాంకు క్లోజ్ చేసేస్తుంది, తనకు ఆపరేషన్స్ని క్లోజ్ చేసేస్తుంది. సో ఆ టైంలో మనం ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ బ్యాంక్ని లిక్విడేషన్ చేసేస్తాం. సో లిక్విడేషన్ చేసేస్తే మనకేమొస్తుంది, సమ్ అమౌంట్ వస్తుంది కదా. సో బ్యాంకు సంబంధించిన బిల్డింగ్స్ అమ్మేయటం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమ్మేయటం కానీ, ఎక్విప్మెంట్ అమ్మేయటం కానీ, సో ఇవన్నీ అమ్మేస్తే ఒక సమ్ అమౌంట్ అనేది వస్తుంది. సో అది టైర్ 2 క్యాపిటల్ అనమాట. సో ఈ టైర్ 2 క్యాపిటల్ని యూజ్ చేసి ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో, ఎవరైతే డిపాజిటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ సమ్ అమౌంట్ అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. ఓకేనా. సో బిజినెస్ని క్లోజ్ చేయకుండా ఆ లాసెస్ని తట్టుకునేలాగా చేసేది టైర్ 1 క్యాపిటల్. ఇక బిజినెస్ని క్లోజ్ చేసేసి, ఓకేనా, మొత్తం లిక్విడేషన్ చేసేసి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ డిపాజిటర్స్కి, షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం. ఇది టైర్ 2 క్యాపిటల్ అనమాట. గాన్, అందుకని అన్నారు గాన్. ఇక ఈ ఫర్మ్ అనేది పోయింది, దీని యొక్క ఆపరేషన్స్ ఇంకా సీజ్ అయిపోయాయి, ఇంక ఇది మూత పడిపోయింది. అర్థమైందా? రైట్. సో ఇది టైర్ 1 క్యాపిటల్, టైర్ 2 క్యాపిటల్. అంటే టైర్ 1 క్యాపిటల్లోనే మీకు ఒక స్పెషల్ టైప్ కనిపిస్తుంది అనమాట, అది AT1 బాండ్స్. ఓకేనా, AT1 బాండ్స్ అంటారు, అడిషనల్ టైర్ 1 బాండ్స్ అంటారు. సో దీని గురించి కూడా నెక్స్ట్ మనం మాట్లాడదాం, డోంట్ వరీ. సో అకార్డింగ్ టు RBI గైడ్ లైన్స్ మనం ఎంత మెయింటైన్ చేయాలి, ఈ క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో కానీ, ఈ క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్ రేషియో కానీ ఏదైతే ఉందో దాన్ని మనం 9% మెయింటైన్ చేయాలి. సో ఈ 9% ఎలా మెయింటైన్ చేయాలి అంటే ఫస్ట్ టైర్ 1 క్యాపిటల్ తీసుకుందాం అండ్ నెక్స్ట్ టైర్ 2 క్యాపిటల్ తీసుకుందాం. సో టైర్ 1 క్యాపిటల్ అంటే ఏంటో చూసాము, టైర్ 2 క్యాపిటల్ అంటే ఏంటో కూడా చూసాం. సో టైర్ 1 క్యాపిటల్లో మనం ఎంత మెయింటైన్ చేయాలి అంటే
7% మెయింటైన్ చేయాలి. ఎంత? 7% మెయింటైన్ చేయాలి. టైర్ 2 క్యాపిటల్లో మనం ఎంత మెయింటైన్ చేయాలంటే 2% మెయింటైన్ చేయాలన్నమాట. ఓకేనా? సో టోటల్గా కలిపితే ఎంత వచ్చింది? 9% వచ్చింది. ఇక్కడ ఇంకొక అడిషనల్ పాయింట్ ఏంటంటే ఈ 7%లో 1.5% మనం AT1 బాండ్స్లో మెయింటైన్ చేయొచ్చు. ఎడిషనల్ టైర్ 1 బాండ్స్లో 1.5% ఆఫ్ క్యాపిటల్ని మెయింటైన్ చేయొచ్చు. సో నేను చెప్పాను ఆల్రెడీ, క్యాపిటల్ని బ్యాంక్ ఎలా రైజ్ చేయొచ్చు, బ్యాంక్ కానీ వేరే వాళ్ళు కానీ బాండ్స్ని ఇష్యూ చేసి సో అలా వచ్చిన మనీని మనం క్యాపిటల్ లాగా యూజ్ చేయొచ్చు. అవునా? రైట్. సో ఇక్కడ నేను చెప్తాను చూడండి AT1 బాండ్స్ ఎలా వర్క్ అవుతాయో. సో వీటినే మనం పర్పెచువల్ బాండ్స్ అని చెప్పి కూడా పిలుస్తాం. సో వి కాల్ AT1 బాండ్స్ యాజ్ పర్పెచువల్ బాండ్స్. అసలు ఈ పర్పెచువల్ బాండ్స్ అంటే ఏంటంటే, సో జనరల్గా బాండ్ అంటే ఏంటి? సో బాండ్ ఇష్యూవర్ ఈ బాండ్ మీద ఏమేమి పెడతాడంటే, ఒకటి ఫేస్ వాల్యూ, నెక్స్ట్ వన్ టెన్యూర్ ఆర్ మెచ్యూరిటీ పీరియడ్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ రేట్ ఆర్ డిస్కౌంట్ రేట్. సో ఫేస్ వాల్యూ వచ్చేసరికి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 తీసుకోండి. అండ్ మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసరికి 3 years అనుకోండి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి 10% అనుకోండి. సో మనం ఏం చేస్తాం, ఈ బాండ్ని ఎవరికైతే ఇష్యూ చేస్తామో వీడికి చక్కగా ఎవ్రీ మంత్ 1,000 రూపీస్ వస్తాయి. అండ్ 3 years ఆగిన తర్వాత ఇదే బాండ్ తీసుకెళ్ళి వీడికి ఇచ్చేస్తే వీడు ఏం చేస్తాడు, సో ఆ 10,000కి సమ్ అమౌంట్ ప్రాఫిట్ని యాడ్ చేసి ఇస్తాడు. ఇదంతా వేరే విషయం. ఇది బాండ్ ఇలా ఆపరేట్ అవుతుంది. సో పర్పెచువల్ బాండ్స్లో ఏం జరుగుతుందంటే ఈ టెన్యూర్ అనేది ఉండదు, నో మెచ్యూరిటీ పీరియడ్. చాలా ఇంపార్టెంట్. పర్పెచువల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మెచ్యూరిటీ అనేది ఉండదు, లైఫ్ టైం. అది బాండ్ ఇష్యూ ఎవడైతే చేశాడో వాడిష్టం అనమాట. సో వాడికి నచ్చింది అనుకోండి, సో ఇష్యూ చేసిన ఒక 1 year తర్వాత లేకపోతే 6 months తర్వాత ఇక చెప్తాడు, ఓకే నేను ఇష్యూ చేసిన AT1 బాండ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ప్రిన్సిపల్ అమౌంట్ని తీసుకెళ్ళండి అని చెప్పి. అది ఇంకా వాడిష్టం. అంతేగాని సో 6 months అయిపోయిన తర్వాత మనం వచ్చి అడగటం, లేకపోతే 1 year అయిపోయిన తర్వాత నాకు కావాలి ప్రిన్సిపల్ అమౌంట్ కూడా ఇచ్చి అని అడిగితే కుదరదు. ఓకేనా? సో నార్మల్ బాండ్స్కి ఈ పర్పెచువల్ బాండ్స్ ఆర్ AT1 బాండ్స్, ఎడిషనల్ టైర్ 1 బాండ్స్కి డిఫరెన్స్ ఏంటంటే దెర్ ఈస్ నో మెచ్యూరిటీ పీరియడ్ ఇన్ పర్పెచువల్ బాండ్స్. ఓకేనా? సో దెర్ ఈస్ నో మెచ్యూరిటీ పీరియడ్. సరే సార్, ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు నాకు అర్జెంటుగా మరి మనీ కావాలి. ఫర్ సపోజ్ నేను ఒక 1 lakh వర్త్ ఉన్న ఈ AT1 బాండ్స్ని కొన్నాను ఆర్ పర్పెచువల్ బాండ్స్ని కొన్నాను. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. నేను ఇప్పుడు బ్యాంకు దగ్గరికి వెళ్ళి అడగటానికి లేదు, ఎందుకంటే వీటికి మెచ్యూరిటీ లేదు కాబట్టి వాడిస్తేనే నేను తీసుకోవాలి ప్రిన్సిపల్ అమౌంట్. మరి నాకున్న ఆప్షన్ ఏంటి అంటే యూ కెన్ గో టు సెకండరీ మార్కెట్. నీకు ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఓకేనా? సో నీకు కంప్లీట్ డోర్స్ క్లోజ్ అవ్వలేదు, నీకు ఒక డోర్ ఉంది. అదేంటంటే యూ కెన్ గో టు సెకండరీ మార్కెట్ అండ్ యూ కెన్ సెల్ దిస్ పర్పెచువల్ బాండ్ టు ఎనీవన్. సో సెకండరీ మార్కెట్లోకి వెళ్ళి, బాబు నా దగ్గర పలానా బ్యాంక్ ఇష్యూ చేసిన పర్పెచువల్ బాండ్ ఉంది, దీని యొక్క ఫేస్ వాల్యూ ఎంత, సో దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఎంత, సో ఇది ఎవరైతే కొంటారో వాళ్ళకి ఎవ్రీ మంత్ చక్కగా ఇంత అమౌంట్ వస్తుంది. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 10% ఇంట్రెస్ట్ రేట్ అనుకోండి. సో ఎవ్రీ మంత్ చక్కగా వాడికి 10,000 వస్తాయి అనమాట. ఎవ్రీ మంత్ చక్కగా 10,000 వస్తాయి. సో అందుకనే సో బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఇటువంటి AT1 బాండ్స్ మీద, పర్పెచువల్ బాండ్స్ మీద హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ని ఆఫర్ చేస్తాయి, ఎందుకంటే వీటి మీద రిస్క్ ఎక్కువగా ఉంది. సో అది కూడా ఎందుకో చెప్తాను చూడండి. సో చాలా బాగుంటుంది కాన్సెప్ట్. ఇలా చాలా అంటే చాలా పాయింట్స్ ఎక్కువగా వస్తాయి. సో మన దగ్గర దొరికే కంటెంట్ ఎక్కడ మీకు దొరకదు. సో అంత కాంప్రహెన్సివ్గా ఉంటాయి మన క్లాసెస్ అనేది. సో అందుకని మీకు కానీ నాకు ఎఫర్ట్స్ కానీ అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకేనా? రైట్. సో వినండి. సో ఈ పర్టికులర్ పర్పెచువల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద రిస్క్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ పర్పెచువల్ బాండ్స్ని రెగ్యులేట్ చేసేది ఎవరు? RBI రెగ్యులేట్ చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విల్ రెగ్యులేట్ ఇట్. సో ఒక బ్యాంక్ ఉంది, ఒక బ్యాంకు ఈ AT1 బాండ్స్ని ఇష్యూ చేసింది. నథింగ్ బట్ పర్పెచువల్ బాండ్స్ని మార్కెట్లోకి ఇష్యూ చేసింది. RBI ఏమనుకుందంటే ఈ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది ప్రజెంట్ లాసెస్లో నడుస్తుంది, త్వరలో ఈ బ్యాంకు డిఫాల్ట్ అయిపోయే కండిషన్ ఉంది. సో డిఫాల్ట్ అయిపోతే డిపాజిటర్స్ నష్టపోయే పరిస్థితి ఉంది. సో ఈ బ్యాంకు డిఫాల్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఈ AT1 బాండ్స్ని క్యాన్సిల్ చేయించాలి. ఎందుకంటే AT1 బాండ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ బ్యాంకు ప్రతి నెల వడ్డీ కడుతూనే ఉంటుంది, ప్రతి నెల ఇంట్రెస్ట్ కడుతూనే ఉంటుంది. వాళ్ళు అందుకని తీసుకుంటారు. సో తీసుకోవాలి అని చెప్పి ఈ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ని ఛార్జ్ చేస్తాయి. అంతే కదా, మెచ్యూరిటీ లేకుండా బాండ్ తీసుకోనంటే నీకు ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పుడు వచ్చిందో తెలీదు. సో నీకు ప్రిన్సిపల్ అమౌంట్ వాడు ఇవ్వనప్పుడు, వాడి ఓన్ డిస్క్రిప్షన్ అయినప్పుడు
ఖచ్చితంగా నీకు వాడు హయ్యర్ ఇంట్రెస్ట్ రేటు ఇవ్వాల్సిందే, ఆఫర్ చేయాల్సిందే, అందుకని తీసుకుంటాం. సో ఇక్కడ రిస్క్ ఏంటో చూడండి. ఆర్బీఐ ఒకవేళ ఈ బ్యాంకు లాసెస్లోకి వెళ్ళిపోతుంది, త్వరలో ఇది దివాలా తీసేసిందని అన్నప్పుడు ఆర్బీఐ ఏం చేసిందంటే, బాబు డియర్ బ్యాంక్, నువ్వు ఇష్యూ చేసిన ఎటువంటి బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రైట్ ఆఫ్ చేసాయి. సో ఎప్పుడైతే బ్యాంక్స్ ఎటువంటి బాండ్స్ని రైట్ ఆఫ్ చేసేస్తుందో అప్పటి నుంచి ఈ 81 ఆర్ పర్పెచువల్ బాండ్ హోల్డర్స్కి ₹1 కూడా రాదు. ఇంకా అది ఇంట్రెస్ట్ రూపంలో అయినా సరే, ప్రిన్సిపల్ అమౌంట్లో అయినా సరే ఇంకా రాదు. దిస్ ఈజ్ ద రిస్క్. సో దీన్నే నో పాయింట్ ఆఫ్ రిటర్న్ అంటారు. సో అదంత వేరే విషయం, అంత అవసరం లేదు. అర్థమైందా? సో ఎప్పుడైతే ఒక బ్యాంక్ ఎటువంటి బాండ్స్ని కానీ పర్పెచువల్ బాండ్స్ని కానీ ఇష్యూ చేస్తుందో, సో దానికి నచ్చినంత కాలం అది చక్కగా వడ్డీలు ఇస్తూనే ఉంటుంది. అంటే దానికి నచ్చినప్పుడు కావాలంటే ప్రిన్సిపల్ కూడా తీసుకొని వెళ్ళిపోరా, ఆ బాండ్ నాకు ఇచ్చాను కూడా చెప్తుంది. బట్ ఎప్పుడైతే ఆర్బీఐకి ఒకవేళ అనిపిస్తే ఈ బ్యాంక్ ఇక నష్టాల్లోకి వెళ్ళిపోతుందని అనిపిస్తే అది ఒక అడ్వైజ్ అవ్వచ్చు. బాబు బ్యాంక్ ఇక నువ్వు ఇష్యూ చేసిన ఎటువంటి బాండ్స్ని క్లోజ్ చేసే, వాళ్ళకి నువ్వు ఇంకా ఇంట్రెస్ట్లు పే చేయడం ఆపేసే. ఎందుకంటే నువ్వు నష్టాల్లో ఉన్నావు, వచ్చిన అమౌంట్ అంతా వాళ్ళకి ఇంట్రెస్ట్లు కట్టేసుకుంటూ వెళ్తే డిపాజిటర్స్ నష్టపోతారు అని చెప్పి ఆర్బీఐ అలా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ రిస్క్ ఉంది. సో ఇదంతా పర్పెచువల్ బాండ్స్ అనమాట. ఓకేనా? రైట్. సో మనం ఎక్కడ స్టార్ట్ చేసాం? టైర్ 1 క్యాపిటల్. సో టైర్ 1 క్యాపిటల్లో 7%, టైర్ 2 క్యాపిటల్ 2%, సో టోటల్గా 9%. సో టైర్ 1లో మనకి 81 బాండ్స్ కూడా ఉంటాయి, ఆర్ పర్పెచువల్ బాండ్స్. సో దాంట్లో 1.5% బ్యాంక్స్ మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఓకేనా? రైట్. అండ్ వీటితో పాటు ఆర్బీఐ ఏం చెప్పిందంటే అడిషనల్గా ఈ 9%తో పాటు ఒక 2.5%ని కూడా సేఫ్గా మెయింటైన్ చేయండి. సో దీన్ని ఏమని చెప్పి పిలుస్తారంటే, వి కాల్ ఇట్ యాజ్ క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్, సిసిబి అని చెప్పి పిలుస్తాం. వి కాల్ ఇట్ యాజ్ క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్. రైట్. సో 2.5% ఆఫ్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్. సో రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఎంతైతే ఉన్నాయో దాంట్లో 2.5% ఇది మెయింటైన్ చేయాలి. అండ్ ఈ 9% ఏదైతే ఉందో దీన్ని మనం క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో అంటాం, లేకపోతే ఈ క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో అని చెప్పి కూడా పిలుస్తాం. అంతే, సింపుల్. ఓకేనా? రైట్. మీకోసం చెప్తున్నాను, ఈ క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ ఏదైతే ఉందో, సో దీని గురించి చెప్తాను వినండి. ఎప్పుడైతే బ్యాంకు నార్మల్గా రన్ అవుతున్నప్పుడు, డ్యూరింగ్ నార్మల్ టైమ్స్, అంటే మరీ లాసెస్ లేకుండా మరీ ప్రాఫిట్స్ లేకుండా నార్మల్గా రన్ అవుతుంది అనుకోండి, ఇటువంటి టైంలో ఆర్బీఐ ఏముంటుందంటే, డియర్ బ్యాంక్ ప్లీజ్ మెయింటైన్ ఎడిషనల్ 2.5%. ఓకేనా? సో ప్లీజ్ మెయింటైన్ ఎడిషనల్ 2.5%. సో ఎందుకంటే సేఫ్ సైడ్గా పెట్టుకోండి. సో మరీ నష్టాల్లోకి వెళ్ళిపోతే సో కాపాడటానికి ఇది ఉంటుంది అని చెప్పి నార్మల్ టైమ్స్లో ఇలా ప్రిఫర్ చేసేది క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్. ఓకేనా? సో ఇలా ఆర్బీఐ రికమెండ్ చేస్తుంది అనమాట. రైట్. సో ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్కి లింక్ చేసుకొని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకుందాం. సో దీంతో ఈ కాన్సెప్ట్ని మనం కంప్లీట్గా 100% జస్టిస్ చేయొచ్చు. సో చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి హోమ్ లోన్స్ ఆర్ హౌస్ లోన్స్. సో దీనికి ఆర్బీఐ వాళ్ళు అండ్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన రిస్క్ వెయిట్ ఎంత అంటే 50%. 50% ఈజ్ ద రిస్క్ వెయిట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కార్పొరేట్ లోన్స్. కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చిన లోన్స్ మీద వీళ్ళు పెట్టిన రిస్క్ వెయిట్ ఎంత అంటే 100% రిస్క్ వెయిట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పర్సనల్ లోన్స్. దీనికి రిస్క్ ఎంత అంటే 125%. నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్రెడిట్ కార్డ్ లోన్స్. దీనికి రిస్క్ ఎంత అంటే 150%. ఓకేనా? రైట్. సో ఎప్పుడైతే ఈ రిస్క్ రేట్లు పెరుగుతాయో ఆటోమేటిక్గా బ్యాంక్ మన మీద ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేట్లు కూడా పెంచుతుందన్నమాట. ఒకవేళ మీరు కానీ గమనిస్తే హౌస్ లోన్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద బ్యాంక్ మన మీద 9% ఇంట్రెస్ట్ రేట్ని ఛార్జ్ చేస్తుంది. నెక్స్ట్ కార్పొరేట్ లోన్స్. సో కార్పొరేట్ లోన్స్ ఎక్కువగా రిస్క్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఛార్జ్ చేయాలి కదా. సో ఇది 14 to 15% ఇంట్రెస్ట్ రేట్ని ఛార్జ్ చేస్తుంది అనమాట బ్యాంక్స్. నెక్స్ట్ పర్సనల్ లోన్స్. పర్సనల్ లోన్స్ ఇంకా ఎక్కువ రిస్క్, జాగ్రత్తగా ఉండని చెప్పి ఆర్బీఐ చెప్పింది. సో రిస్క్ వెయిట్ని పెంచింది. సో అందుకని ఇప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయి, సో పర్సనల్ లోన్స్ ఎవరికైతే ఇస్తుందో వాడి మీద 16% ఇంట్రెస్ట్ రేట్ని ఛార్జ్ చేస్తుంది. చూసారా? సో రిస్క్ పెరిగితే ఆర్బీఐ ఏం చేస్తుంది, రిస్క్ వెయిట్స్ని పెంచుతుంది. రిస్క్ వెయిట్స్ పెంచితే ఏమవుతుంది, కామన్ పర్సన్ మీద ఇంపాక్ట్, హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ వస్తాయి. హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ వస్తాయి అంటే మనం తీసుకుంటామా, తీసుకోము. సో ఇలా కంట్రోల్ చేస్తుంది అనమాట ఆర్బీఐ. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ లోన్స్. ఇవి చాలా అంటే చాలా డేంజర్. సో 150% ఈ రిస్క్ వెయిట్ని యాడ్ చేసింది. ఇవి రిస్క్ వెయిట్స్, ఇవి ఇంట్రెస్ట్ రేట్స్. 150% రిస్క్ వెయిట్ అని చెప్పింది కాబట్టి ఇది ఎంత ఛార్జ్ చేస్తుందంటే బ్యాంక్స్
36% ఇంట్రెస్ట్ రేట్ని ఛార్జ్ చేస్తుంది. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం. ఒక బ్యాంక్ 100 crores హోమ్ లోన్స్ ఇచ్చింది. 100 crores హోమ్ లోన్స్ ఇచ్చింది, రైట్. సో హోమ్ లోన్స్కి ఆర్బీఐ ఇచ్చిన రిస్క్ వెయిట్ ఎంత? 50%. ఓకేనా? రిస్క్ వెయిట్ ఎంతమ్మా? 50%. ఓకే. ఆర్బీఐ ఎంత పర్సంటేజ్ మెయింటైన్ చేయాలని చెప్పింది? క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో 9% మెయింటైన్ చేయాలని చెప్పింది. సో 50% ఆఫ్ 9 ఎంత? 4.5%. సో 100 crores-లో 4.5% అంటే ఎంత? 4.5 crores. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి అర్థం? ఎప్పుడైతే ఒక బ్యాంకు బయటికి 100 కోట్లు హౌస్ లోన్స్ కానీ ఇస్తే దాంట్లో 4.5 కోట్లు బ్యాంక్ యొక్క ఓన్ క్యాపిటల్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు బ్యాంక్స్ ఏం చేయాలి? 4.5 crores ఓన్ క్యాపిటల్ని మెయింటైన్ చేయాలి. ఎందుకు? నువ్వు 100 crores బయటికి హౌస్ లోన్స్ ఇచ్చావు కాబట్టి. సో హౌస్ లోన్స్లో రిస్క్ ఉంది, ఓకేనా, బట్ తక్కువ రిస్కే ఉంది, 50%, అందుకని వెయిట్ యాడ్ చేసాము. సో 9%లో 50% ఎంత అంటే 4.5%. సో 100 crores-లో 4.5 అంటే 4.5 crores అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకవేళ ఒక బ్యాంకు 100 crores కార్పొరేట్ లోన్స్ ఇష్యూ చేసింది. సో కార్పొరేట్ కంపెనీ వాళ్ళకి 100 crores లోన్స్ ఇచ్చింది. సో రిస్క్ వెయిట్ ఎంత? 100%. ఓకేనా? రైట్. సో ఎంత మెయింటైన్ చేయాలి? క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో 9%. సో 100%లో 9% అంటే ఎంత? 9 వస్తుంది. సో 100 crores-లో 9% అంటే ఎంత? 9 crores. అంటే ఎప్పుడైతే ఒక బ్యాంకు కార్పొరేట్ లోన్స్ని 100 crores ఇస్తే బయటికి, సో ఓన్ క్యాపిటల్ ఎంత మెయింటైన్ చేయాలి? 9 కోట్లు మెయింటైన్ చేయాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక బ్యాంకు పర్సనల్ లోన్స్ 100 కోట్లు ఇచ్చింది. సో పర్సనల్ లోన్స్కి మనం అసైన్ చేసిన రిస్క్ వెయిట్ ఎంత? 125%. సో క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో ఎంత? 9%. సో 125% ఆఫ్ 9 ఎంత? 11.25%. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఎప్పుడైతే బ్యాంకు 100 కోట్లు పర్సనల్ లోన్స్ ఇస్తుందో, పర్సనల్ లోన్స్ 100 కోట్లు ఇస్తుందో, ఆ 100 కోట్లు ఖచ్చితంగా ఇప్పుడు బ్యాంక్ ఏం చేయాలంటే 11.25 crores ఓన్ క్యాపిటల్ని మెయింటైన్ చేయాలి. ఓన్ క్యాపిటల్ మెయింటైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ కండిషన్, 100 crores క్రెడిట్ కార్డ్ లోన్స్ ఇస్తే, సో దీనికి మనం అసైన్ చేసిన రిస్క్ వెయిట్ ఎంతమ్మా? 150%. సో 9%లో 150% ఎంత అంటే ఇట్ వాజ్ అరౌండ్ 13.5%. సో ఎప్పుడైతే క్రెడిట్ కార్డ్ లోన్స్ 100 crores-ని ఇష్యూ చేస్తే బయటికి బ్యాంక్స్ అనేది 100 crores వర్త్ ఉన్న క్రెడిట్ కార్డ్ లోన్స్ ఇస్తే, సో ఇప్పుడు బ్యాంక్స్ ఏం చేయాలంటే ఖచ్చితంగా 13.5 crores ఓన్ క్యాపిటల్ని మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే హౌస్ లోన్స్ ఇస్తే ఎంత మెయింటైన్ చేయాలి? ఓన్ క్యాపిటల్ 4.5 crores మాత్రమే. కార్పొరేట్ లోన్స్ ఇష్యూ చేస్తే ఎక్కువగా 9 crores మెయింటైన్ చేయాలి. ఎక్కువగా పర్సనల్ లోన్స్ ఇష్యూ చేస్తే 11.25 crore ఓన్ క్యాపిటల్ మెయింటైన్ చేయాలి. అదే క్రెడిట్ కార్డ్ లోన్స్ ఎక్కువగా ఇష్యూ చేస్తే 13.5 crores ఎక్కువగా మెయింటైన్ చేయాలి. ఇక్కడ మీరు కానీ గమనిస్తే రిస్క్ పెరిగితే రిస్క్ వెయిట్స్ పెంచారు. సో ఎప్పుడైతే ఈ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ పెరుగుతాయో ఆటోమేటిక్గా బ్యాంక్స్ ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కువగా క్యాపిటల్ని మెయింటైన్ చేయాలి. ఎక్కువగా క్యాపిటల్ని మెయింటైన్ చేయాలి. సో ఎప్పుడైతే ఆర్బీఐ మొన్న రీసెంట్గా ఈ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ని పెంచిందో, వేటి మీద? ఈ పర్సనల్ లోన్స్ మీద, క్రెడిట్ కార్డ్ లోన్స్ మీద పెంచిందో, సో దీన్ని బట్టి ఎఫెక్ట్ ఏం జరిగిందంటే ఇండియాలో ఉన్న ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు ఓనర్స్ కానీ ప్రమోటర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు అడిషనల్గా అరౌండ్ 84,000 crores-ని తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. అర్థమైందా? సో ఇలా ఇంపాక్ట్ ఉంటుంది. రిస్క్ వెయిటెడ్ అసెట్స్ యొక్క ఇంపాక్ట్ ఇలా ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలా ఆర్బీఐ రిస్క్ వెయిట్స్ని పెంచుకుంటూ వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా ఈ పర్సనల్ లోన్స్ కానీ ఈ క్రెడిట్ కార్డ్ లోన్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు చాలా కాస్ట్లీగా మారిపోతాయి అన్నమాట. చాలా కాస్ట్లీగా మారిపోతాయి. అది ఓకేనా? రైట్. విత్ దిస్ we successfully completed our discussion on capital adequacy ratio or capital to risk weighted assets ratio. చాలా కాంప్రహెన్సివ్గా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో మీకు కానీ నాకు ఎఫర్ట్స్ని కానీ అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే ఇటువంటి వీడియోస్ని మీరు ఇంకా కోరుకుంటే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.